సెలబ్రిటీ ట్రైనింగ్ అంటేనే నాకు ఏదో తేడా కొడుతుంది. దాంట్లో హీరోయిన్స్ అంటే నాట్ ఏ గుడ్ సైన్. లెట్స్ సీ. అగైన్ దిస్ ఈస్ ట్రాష్. అసలు ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తామంటే అప్పర్ రీజియన్స్ ఆఫ్ ది హ్యామ్స్ట్రింగ్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ స్టేబుల్గా లెగ్ పెట్టుకోవడానికి ప్యాడ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే అక్కడ నుండి లెగ్స్ పైకి లేపుతాడో ఇంకా అసలు అది ఏ మజిల్ని ట్రైన్ చేస్తుందని. సో వాట్ ఈస్ ద పాయింట్ హోల్డింగ్ యువర్ లెగ్స్ ఆన్ ద టాప్? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బాల్ ట్యాప్స్ ఆన్ ద స్టేర్స్. అసలు ఈ ఎక్సర్సైజెస్ ఎక్కడి నుండి వచ్చాయో కూడా తెలియదు. అండ్ దిస్ ఇస్ నాట్ యాబ్ ఎక్సర్సైజ్. యాబ్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ స్పైన్ ఫ్లెక్షన్. దిస్ ఈస్ ఎ హిప్ ఫ్లెక్సర్ ఎక్సర్సైజ్. ఇది లెగ్స్ ని ట్రైన్ చేస్తుంది, యాబ్స్ ని కాదు. నౌ సేమ్ ఎక్సర్సైజ్ ఆన్ థ్రెడ్మిల్. ఈ పుషప్స్ లో రేంజ్ ఆఫ్ మోషన్ సేమ్ ఫ్లోర్ మీద చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. జస్ట్ షో మీ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ పుషప్ అండ్ డూయింగ్ పుషప్స్ ఆన్ ఫోమ్ రోలర్స్ అండ్ బెంచెస్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఏదో ఫ్యాన్సీగా ఉండాలని చేస్తారు తప్ప ఇట్స్ యూజ్లెస్. ఇలాంటి సింగిల్ ఆర్మ్ పుషప్స్ చేయాలంటే చాలా స్ట్రెంత్ ఉండాలి, విచ్ ఇస్ ఎ గుడ్ మూమెంట్. ఆఫ్టర్ 10 ట్రాష్ ఎక్సర్సైజెస్ సంథింగ్ ఇస్ గుడ్. అగైన్ షీఈస్ ఎ వెరీ బిగ్ స్టార్ అండ్ యూఆర్ మేకింగ్ హర్ డూయింగ్ frog jumps on floor. Not even floor, it's stairs. This is not good. Fans gonna kill you. సో మీరు అడగొచ్చు, ఏదైనా సినిమాలో మూవీ రోల్ కోసం చేస్తుండొచ్చు కదా, ఏదైనా అథ్లెటిక్ ట్రైనింగ్ కోసం చేస్తుండొచ్చు కదా అని అడగొచ్చు. ప్రపంచంలో ఉన్న ఏ స్పోర్ట్లో కానీ ఏ అథ్లెట్ కానీ ఇలాంటి మూమెంట్స్ ఎవరు ట్రైన్ చేయరు. అథ్లెట్స్ కూడా జస్ట్ రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు. దే డూ హిప్ థ్రస్ట్, దే డూ స్క్వాట్స్, దే డూ బెంచ్ ప్రెస్. నో అథ్లెట్ ఇన్ ద వరల్డ్ డస్ దిస్. మజిల్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది, ఫటీగ్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది, దీనివల్ల టెండన్స్ ఓవర్ యూజ్ అవుతాయి, లీడ్స్ టు టెండనోపతి అండ్ టెండాన్ ఇంజురీస్. జస్ట్ డూ బేసిక్ రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్క్అవుట్. సో వన్ థింగ్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్వేస్ లుక్స్ బోరింగ్ అండ్ సింపుల్ ఆన్ ద పేపర్. మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు బేసిక్ అండ్ సింపుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం వర్కౌట్ లో ఫ్యాన్సీ మూమెంట్స్, ఆ బాస్ బాల్స్, ఆ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయంటే trust me, those are all waste of time. But this guy, I saw him somewhere. This is the same guy who trains Kareena Kapoor. And go and watch her workouts. If any women are watching, keep your workouts very, very simple. Don't complicate things. I hope this helps.